ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గరను ఇక్కడ ఈరోజు నిరుద్యోగులు ఒక ఏదైతే సెక్రటరేట్ ఉందో సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మన నుంచి డివైఎఫ్ఐ కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళంతా జాబ్ క్యాలెండర్ అలాగే యువ వికాసానికి సంబంధించిన పథకం అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి 4000 ఇవ్వట్లేదు. సకాలంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మొత్తానికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్కి అలాగే ఏదైతే సెక్రటేరియట్ ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనం బీఆర్కే భవన్ దగ్గర పోలీసు వాహనాలు చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా ఇక్కడికంతా నిరుద్యోగులంతా వచ్చే ప్రయత్నం జరగబోతుంది అని చెప్పేసి కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోలీసులు పహారా కాస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కూడాను అరెస్టుల పరంపర కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర అయితే మొత్తానికి పబ్లిక్ అంతా సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు వీటితో పాటుగా జాబ్ క్యాలెండర్ కానీ 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వీటితో పాటు ఏదైతే యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు జాబ్ కార్డు ఇస్తున్నారో దానికి సంబంధించి నిరుద్యోగులంతా కూడా ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. వెళ్దాం మనం బీఆర్కే భవన్ దగ్గరికి వెళ్దాం. సో అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు హామీలను 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెక్రటరేట్ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4000 నెలకు 4000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ ని నామమాత్రంగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తానని ఇవ్వలేదు. అంతేకాదు రాజీవ్ యువ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ లేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డివైఎఫ్ఐ నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమం ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యపై చర్చించకుండా ఈరోజు నిరుద్యోగులను ఇష్టానుసారంగా అరెస్టు చేసి ఈరోజు ముట్టడి చేసి చేయకుండా అడ్డుకుంది. ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ నమస్కారం. మేము ఆదిలాబాద్ నుండి వచ్చినామండి. వాళ్ళ సెక్రటేరియట్ ముట్టడి ఉందని టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి స్టాటిస్టికల్గా చూసుకుంటే చాలామంది మార్జిన్లో పోయిన వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1లో జరిగిన అన్యాయం మనకు తెలిసిందే. సో ఆ రకంగా మేము కోరుకునేది, మాకు కావాలనుకున్నది, కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చింది ఉద్యోగాలు కావాలి, జాబ్ నోటిఫికేషన్ కావాలి, జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మకంతో గత సంవత్సరంగా ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉన్నాము. టు బీ ఫ్రాంక్, డిసెంబర్ నుండి అయితే డిసెంబర్ గ్రూప్ 2 అయిన తర్వాత జనవరిలో లేకపోతే మళ్ళీ మార్చ్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ప్రతిరోజు న్యూస్ చూడటము, ప్రతిరోజు త్వరలో వస్తుంది అని ఆ న్యూస్ విని ప్రతిరోజు మార్నింగ్ లేవడము, ఎప్పుడు వస్తుంది అని చూడడము, పుస్తకం పట్టేసరికి మళ్ళీ ఇది కాదు అనేసరికి ఆ నిరాశతో మళ్ళీ ఆ సేమ్ కేసీఆర్ పీరియడ్లో ఎలాంటి అంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఎలాంటి గందరగోళం ఉండేనో అదే రిపీట్ అవుతుంది. అట్లీస్ట్ ఈరోజు వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది, లేదు 4 నెలల తర్వాత వస్తుంది అని ఒక గ్యారెంటీ ఇవ్వకుండా విద్యార్థుల మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు అసలు ఎవరు సరైన సమాధానం ఇవ్వకుండా ఇచ్చిన 6000 ఉద్యోగాలకు 60,000 ఇచ్చినామని చెప్పుకుంటూ అనవసరమైన మాటలతో విద్యార్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది, సీఎం చెప్తుంది ఏంటంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఆపేయండి, చదువుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి సీఎం అది తప్పండి. అది చిన్న మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అడిగితే చెప్తారు. ఉద్యోగాలు వద్దు అని ఎవరు చెప్తారండి? ఎవ్రీవన్ మీరు చూడండి, గ్రూప్ 2లో 300 అబోవ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. సో 300 అబోవ్ వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ గ్రూప్ 2 జాబ్స్ వచ్చినవి
1500 జాబ్స్ వచ్చినాయి. సో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ జాబ్ నోటిఫికేషన్స్. కానీ అక్కడ ఏమవుతుందంటే త్వరలో అని ఒక గందరగోళ స్థితిని నెలకొల్లినట్టు చేశారు. రియాజ్ సార్ కానివ్వండి, లేకపోతే బల్మూరు వెంకట్ సార్ కానివ్వండి, చనగాన్ దయాకర్ సార్ కానివ్వండి, అసలు త్వరలో అంటున్నారు. లేదు భయ్, మేము ఈ నెలకు ఇస్తాము, ఈ రోజు ఇస్తామని ఒక గ్యారంటీ ఇస్తే ఈ సెక్రటేరియట్ ముట్టడి ఉంటుందా, ఈ గందరగోళం ఉంటుందా? మా స్టూడెంట్స్ ఎందుకు బాధపడతాం? మేము ఆదిలాబాద్ నుండి వచ్చినాం. ఇప్పుడు అవి పేపర్ లీక్ కావడం వల్ల గ్రూప్ 1 కూడా లేట్ అయింది. అది కూడా కలిపేసి అంతా చెప్పేసి అది కుదరదు కదా. కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండి మాట్లాడండి మీరు కూడా. సార్ మొన్న రేవంత్ రెడ్డి సార్ గారు స్టూడెంట్ మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు, ఐ థింక్ మొన్న ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల సార్కి గ్రడ్జ్ వచ్చిందేమో. అసలు త్వరలో అంటున్నారు. కాదు, ఈ రోజు ఇస్తామనండి, ఇంకో 2 నెలల తర్వాత లేకపోతే 4 నెలల తర్వాత ఇస్తామని చెప్పండి, అయిపోతుంది. మీకు నార్మల్ అనిపించవచ్చు, ఎందుకంటే పాలిటీషియన్స్ ఆర్ రిచ్ పీపుల్. కానీ ఒక గ్రామంలో పెరిగే పేద విద్యార్థికి ఒక 40-50 వేల ఉద్యోగం చాలా పెద్ద, ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ ఫర్ హిమ్. కాబట్టి మీరు దాన్ని చాలా చులకనగా చూస్తూ త్వరలో అంటూ అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఐ మీన్ మీనింగ్లెస్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని. అండ్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో అని కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్తో ఏమైందని కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నిర్బంధం చేసేసి ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ మీకు తెలుసు ఏమవుతుందో. ముందు వస్తున్న ఎలక్షన్స్ తప్పకుండా మా డిమాండ్స్ ఏం లేదండి. స్టూడెంట్స్కి కావాల్సిందేంటి, వి నీడ్ జాబ్స్. అప్పుడు మేము అడగకుండానే వాళ్ళే చెప్పారు 2 lakhs ఇస్తామని చెప్పారు. ఓకేనా, మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మినిమం కొంచెం మాకు ఒక భరోసా ఇవ్వండి. ఈ రోజు ఇస్తాము కదా, మీరు చదువుకోండి అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి. మాకు అవసరం మన నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్య పాత్ర మీద ఉంటది. మేము కళ్ళకు ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వచ్చే ఆ విండులో నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేయడం వల్ల మీకు తెలుసు, అసలు ఒక 15 days బ్యాక్ వరకు కూడా ఎవరు కాంగ్రెస్ వస్తుంది అనుకోలేదు. అది కాంగ్రెస్ వల్ల కూడా తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల వల్ల వచ్చినారు, అదని నిలుపుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే వాట్ ఫేట్ విల్ డిసైడ్. స్టూడెంట్స్ ఏం చేస్తారో మీకు తెలుసు. విల్ ఫైట్ అంటిల్ వి గెట్ ఇట్. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ తరఫున ప్రచారం చేయబోతారో? తప్పకుండా చేస్తామండి, ఊరూరా తిరుగుతాము. విల్ షో వాట్ విల్ హ్యాపెన్. రైట్, మొత్తానికైతే నిరుద్యోగుల ప్రొటెస్ట్ ఏదైతుందో, సెక్రటేరియట్ ముట్టడి ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అశోక్ నగర్లో ఉన్న చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న స్టడీ హాల్స్లో కానీ అక్కడ ఉన్న ఏదైతే హాస్టల్స్లో కానీ ఉంటూ అక్కడి నుంచి ఇక్కడ ప్రొటెస్ట్గా రావాలనుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను సెక్రటేరియట్ ముట్టడి చేయాలనుకున్నారు. కానీ ఈరోజు ఎన్నికలకు పోలీసుల యొక్క భద్రత మనం చూస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున సెక్రటేరియట్ దగ్గర, అలాగే బీఆర్కే భవన్ దగ్గర మనం చూసినట్లయితే ఎంత పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారో. వీళ్ళంతా కూడాను నిరుద్యోగుల ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, సెక్రటేరియట్ ముట్టడి ఉందో దాన్ని భగ్నం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా నిరుద్యోగులు చెప్తున్న మాట ఏంటంటే జాబ్ క్యాలెండర్ సకాలంలో ఇవ్వట్లేదు. వీటితో పాటు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటుగా ఏదైతే యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేదు. వీటితో పాటు మరీ ముఖ్యంగా ఇప్పటివరకు 54,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చామని చెప్తున్నారు. కేవలం భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనకీర్తి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. అది కూడా తెలంగాణలోనే. ఇలాంటిది మేము చేస్తున్నామని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మరోపక్క నిరుద్యోగులందరూ కూడాను ప్రొటెస్ట్ చేయడం, అలాగే సెక్రటేరియట్ ముట్టడి ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి యువ వికాసం కార్డు 5 లక్షలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ కార్డు ఇవ్వలేదు. వీటితో పాటు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి ప్రధానంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి, సకాలంలో విడుదల చేయాలి. వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అయితే భగ్నం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కూడాను అటు అశోక్ నగర్, బీఆర్కే భవన్ దగ్గర, సెక్రటేరియట్ దగ్గర అన్ని వైపుల నుంచి కూడాను ఎవరైతే నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే నెలకొంది. మొత్తానికి సెక్రటేరియట్ చుట్టుపక్కల కానీ, బీఆర్కే భవన్ దగ్గర కానీ, అశోక్ నగర్లో కానీ మొత్తం అంతా కూడాను పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. పోలీసుల ఆధీనంలో ఈ ప్రాంతాలన్నీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని పోలీసులు ఎట్టకేలకు భగ్నం చేశారు. ఇక మొత్తానికి ఈ యొక్క ఏరియాలన్నీ కూడాను శాంతియుతంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, సెక్రటేరియట్.